కిచెన్‌లో ఫింగర్స్‌కి వాటికి కట్స్ అయిన వెంటనే టర్మరిక్ పెడుతున్నారా? అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. హలో అండి, నేను మీ డాక్టర్ ఉజ్వల, యువర్ స్కిన్ అండ్ హెయిర్ డాక్టర్. మనకి ఇంజరీ జరిగిన వెంటనే టర్మరిక్ అనేది పెట్టే అలవాటు అనేది మన హౌస్ హోల్డ్స్‌లో ఉంటుంది. ఈ టర్మరిక్‌లో క్యూక్యుమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దానివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్స్ ఉంటాయి, యాంటీసెప్టిక్ అండ్ యాంటీబయోటిక్ యాక్షన్స్ ఉంటాయి. అది నిజమే. కానీ కిచెన్లో వాడే పసుపు అన్‌స్టెరైల్‌గా ఉంటుంది. మనం వాడే హ్యాండ్స్ వల్ల, స్పూన్స్ వల్ల బ్యాక్టీరియా అండ్ ఫంగస్ అనేది స్కిన్లోకి వెళ్ళి తిరిగి ఇన్ఫెక్షన్ని కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అది పౌడర్ ఫామ్లో ఉండడం వల్ల మన వూండ్ హీలింగ్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు. కట్ అయిన వెంటనే ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి? స్టెరైల్ గాజ్ కనుక అవైలబుల్ ఉంటే దాంతో ప్రెషర్ ఇవ్వచ్చు. లేదు అంటే క్లీన్ ఫింగర్తోని దాని మీద ప్రెషర్ అనేది కాసేపు అప్లై చేయండి. హ్యాండ్ని ఎలివేట్ చేయండి అండ్ రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసి దాని తర్వాత ఒక మైల్డ్ సోప్తోని కానీ క్లెన్జర్తో కానీ క్లీన్ చేయండి. యాంటీసెప్టిక్ కానీ యాంటీబయోటిక్ క్రీమ్ ఉంటే దాని మీద అప్లై చేసుకోండి. లేదు బ్లీడింగ్ కనుక ఆగట్లేదు అంటే ఖచ్చితంగా మీరు డర్మటాలజిస్ట్ని కానీ సర్జన్కి కానీ కలవాల్సిందే. నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. శ్రీలంక నుండి పూర్ణాగల్ జిల్లా కువాని విలేజ్ నుంచి తెలుగు మాట్లాడే బౌద్ధ భిక్షువుగా నా పేరు బోధిహి అని చెప్పబడే నేను ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా వచ్చినప్పుడు ఇక్కడ స్టేడియంను చూశాను. అస్తవ్యస్తంగా ఉంది. పూర్ రామూర్తి గారి యొక్క చరిత్ర చాలా గొప్పది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఇండియాకి దగ్గరి ప్రాంతాల్లో నేపాల్, మయన్మార్, భూటాన్, శ్రీలంకలో అండ్ జపాన్ దేశాల్లో ఈయన వెళ్ళి అక్కడ ఆయన ప్రదర్శనలో, బలమైన ప్రదర్శనలో, సర్కస్తో ఆయన ప్రదర్శించడము, అక్కడ యువతని బాహుబలిగా మంచి ఈయనకి మంచి బిరుదు హెర్క్యులస్ అనే, ఇండియన్ హెర్క్యులస్ అనే పేరు కూడా ఉంది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈయన వీరఘట్ట మండలము, పూర్వపు శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం మన్యం పార్వతీపురం జిల్లా చెందిన కీర్తిశేషులు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు పేరు మీద ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న ఏకైక క్రీడా మైదానము అయిన ఈయన పేరు మీదే ఉంది. ఆనాడు మహనీయులు ఎన్టీ రామారావు గారు 1983లో దీనిని గ్యాలరీతో నిర్మించారు. గొప్ప గ్యాలరీతో నిర్మించారు. ప్రస్తుతము గత 7 సంవత్సరాల నుండి క్రీడా మైదానము అభివృద్ధి లేక, మరి ప్రభుత్వం దగ్గర నిధులు లేకేమో పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము నిధులు విడుదల చేసి ఈ సంవత్సరం లోపు పూర్తి చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మన్యము పార్వతీపురం జిల్లాను కోడి రామ్మూర్తి నాయుడు జిల్లాగా ప్రకటించవలసిందిగా అక్కడ ప్రజలు ముఖ్యంగా కోరుతున్నారు. అక్కడ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల మరి జిల్లా వాస్తులైన కరణం మల్లేశ్వరి ఈ జిల్లా స్త్రీయే. ఆమె ప్రపంచంలో మరి మొట్టమొదట ఒలింపిక్ గేమ్స్లో ఆవిడ మంచి పతాకం సంపాదించింది. గత ప్రభుత్వం మంచి ఆవిడికి ఇక్కడ సత్కరించారు, గౌరవించారు. ఈ స్టేడియాన్ని త్వరగా పట్టించుకోవాలని, దాని మీద నిధులు కూడా శాంక్షన్ చేయాలని రాష్ట్ర గవర్నమెంటు, నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు
గొండు శంకర్ గారికి కోరి ప్రార్థిస్తున్నాను. వెంటనే నిధులు ఇచ్చి దాన్ని డెవలప్ చేయాలని, పూర్వ వైభవాన్ని తేవాలని, ఇక్కడ యువతని చెడు మార్గాలు వెళ్లకుండా మరి ఇలాంటి కళలు నేర్చుకునే ఒక వేదికగా తయారవ్వాలని ఒక బౌద్ధ భిక్షువుగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ఒక కన్సల్టేషన్ చూసొచ్చానండి. అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది. సో రీసెంట్గా ఒక పెళ్లి సంబంధం చూసారంట. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి బొల్లి మచ్చలు అంటే విటిలిగో ప్రాబ్లం ఉంది. సో ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మేడం అమ్మాయికి రావడానికి అని అడిగారు. సో ఓన్లీ జెనెటిక్ ఫ్యాక్టరే కాదండి, విటిలిగోకి ఆటో ఇమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా పాయింటే. సో ఒకవేళ వన్ ఆఫ్ ది పేరెంట్కి కనుక ఉంటే చిల్డ్రన్కి వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఓన్లీ 5 to 7% ఉంటుంది. అదే ఇద్దరు పేరెంట్స్ కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే 30 to 40% ఛాన్సే వాళ్ళ పిల్లలకి విటిలిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక జెనెటిక్ ఫ్యాక్టర్సే కాకుండా ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఈవెన్ ఆటో ఇమ్యూనిటీ కూడా ఫ్యాక్టరే కాబట్టి సో ఖచ్చితంగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారని మనం చెప్పలేము. ఇది ఒక స్కిన్ డీప్ ప్రాబ్లమే. సో సిస్టమిక్గా కానీ ఏమి ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ మెల్నోసైట్స్లో చిన్న డ్యామేజ్ వల్ల అక్కడ పిగ్మెంట్ అనేది క్రియేట్ అవ్వదు. సో అది కంటాజియస్ ఇన్ఫెక్షన్ కాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ప్రాబ్లం కాదు. విటిలిగో గురించి ఇలాంటి క్వైరీస్ ఏమైనా మీకు ఉంటే కమెంట్ చేయండి, నేను దాన్ని ఆన్సర్ చేస్తాను.